చట్టంలో ఎంత డేంజర్ ఉందంటే ఈ ప్రధానమంత్రి మోడీ తీసుకొచ్చిన చట్టంలో ఇప్పుడు అదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు రాముని బొమ్మను అనుకుని బొమ్మను పెట్టి చెప్పంగానే మీకు బుర్రలోకి ఎత్తాయి, కొట్టుకుంటారు చంపుకుంటారు. కానీ ఇది ఎంత డేంజర్ చట్టం చెప్పాలా? ఏ బాబు పిల్లలు ఎవరు మాట్లాడకండి. ఈ చట్టం ఎంత డేంజర్ అంటే ఈ చట్టంలో మోడీ ప్రధానమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏంటంటే పంట వేయాలంటే ఈ చట్టం ఉంది. ఈ చట్టంలో ఏముందంటే ఆయన చెప్పిన పంటనే నువ్వు వేయాలి. నువ్వు వేరే పంట వేస్తే అది చెల్లదు. సరే మన కేసీఆర్ చెప్పలేడా పత్తి ఏమన్నా పత్తి వేయాలి, పత్తి వేయమన్నోడు పత్తి వేసి అందరూ పట్టేసాడు. మరి పత్తి వేసినోడు పత్తి వేయమన్నోడు మరి పంట అంతా నష్టపోయింది కదా. ఇప్పుడు ఎందుకే ఇప్పుడు మన తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నారు? మన తెలంగాణ, మన ముఖ్యమంత్రి, మన రైతులు మునిగిపోతే వాళ్ళ కష్టాలు తీర్చాలి. రైతు పెరగన్నం మీద అరుగు మీద వండుకోవాలి. పాము వాకితే కూడా రైతు లేవద్దు, అట్లా రైతులను చేస్తారని చెప్పిండు. అదే చెప్పింది, అదే కదా చెప్పింది. మర్చిపోయారు కూడా, మర్చిపోతే ఏం చేస్తారు. సరే ఒక్కటి ఈ చట్టం ఏంటంటే నీకు ఎంతుందే భూమి, గ్రామంలో రైతుకు 1 ఎకరా, అర్ధ ఎకరా, 2 ఎకరాలే కదా ఉండేది. మీరు ప్రతి పంట వేయాలంటే ప్రధానమంత్రి తీసుకొచ్చిన చట్టం ఏముంటుంది, అది ఏమంటదంటే నాకు పంట నేను చెప్పిన పంటనే నువ్వు వేయాలి. నువ్వు వేరే పంట వేస్తే దానికి నేను జవాబుదారు కాదు. మళ్ళీ ఏమంటున్నాడు ఈ చట్టము, ధర కూడా నేనే ఫిక్స్ చేస్తా. నువ్వు ఫిక్స్ చేయవిగా ధర, నీ ఇష్టం వచ్చిన అనుకోనికే లేదు. ఈ చట్టం ఏమంటుందంటే నేను ఏ ధర అయితే ఫిక్స్ చేస్తానో అదే ధరకు నువ్వు అమ్మాలి. అయితే మళ్ళీ ఏమంటుండు, భారతదేశంలో ఎవరైనా అమ్ముకోవచ్చు అని అంటున్నాడు చట్టం. అచ్చా నువ్వు ఎవరంతా సాక్షిపేట పోతావా లేకపోతే రాజస్థాన్ పోతావా? ఎక్కడ అంతే కదా, నువ్వు సాక్షిపేట అక్కడే పోతావు కదా. సాక్షిపేట కాళ్ళు నింపుతాయి నీకు, ఆడికే నడుము నింపుతుంది నీకు. ఈ చట్టం ఈ చట్టంలో మతలం ఏంటంటే ఈ రైతు ఎట్లా తీసుకుపోయి అమ్మడు, కానీ ఇది కొనేటోడు కూడా వస్తాడు. ఈ చట్టంలో వెనకగించి దొంగ వస్తాడు. ఇక దొంగవాడు కార్పొరేట్ వ్యవస్థ, అర్థమైందా? దళారి కాదు, కార్పొరేట్ వ్యవస్థ. అంటే ఇప్పుడు సపోజ్ రిలయన్స్ అంబానీ ఉన్నాడు అనుకో, అంబానీ పంపుతాడు. తెలుసా అంబానీ ఎవరు? దళారీ లాంటి ఎవరు ఈయనుంటారు, చాలా సాక్షిపేటలు ఉంటారు. ఈయన దళారీ కాదు, ఈయన ఒక పెద్ద పైసలు కల్లోడు. ఈయన ఆయన వచ్చి కొంటాడు నీ పంటని. ఈయన ఒక మనిషిని పెడతాడు నీ ఊర్లో. మోడీ ఏ రేట్ అన్నో అదే రేట్ నీకు ఇస్తాడు. నువ్వు అంటావు నాకు గిట్టుబాటు కదా అంటావు. ఈ చట్టం ఏం చెప్తుందంటే నీకు హక్కు లేనిగా మాట్లాడేది. ఇక ఇప్పుడు ఇక్కడ పోయి నువ్వు కొట్లాడతావు, నీకు ఇష్టం. ఇప్పుడు ఒకడు అంటాడు నువ్వు మార్కెట్లో పోతావు, నీకు రూపాయి వస్తువు. ఒక ఆయన అంటాడు రూపాయి ఇస్తా అంటాడు, ఇంకోటి వచ్చి రూపాయి చారని ఇస్తాను అనుకో, నువ్వేం కమ్ముతావు? ఈ చట్టం ఏం చెప్తుంది తెలుసా? రూపాయి వెనుక అమ్మ అంటుంది. రైతు రూపాయి చారని అమ్మాలని అన్నాడు అనుకో, అది చెల్లదిగా. ఇక అసలు చెల్లదిగా, చట్టం ఎట్టున్నదిగా. ఇది మీకు ఇప్పుడు చెప్తే ఎక్కుతుందేమో, మళ్ళీ పోయినాక మీరు మర్చిపోతారేమో సంగతి. కానీ అసలు ఇంత డేంజర్ ఉన్న చట్టం ఇక అనుభవానికి ఏమున్నది, ఇంకేముంటుంది దానిక. ఇప్పటికే మొత్తం బాడీలు అన్ని కలిగిపోయినాయి. ఇప్పుడు ఇంకేముంటాయి బొక్కలని. ఇంకా కానీ అమలైన చట్టము అది. ఈ చట్టము వల్ల రైతు నష్టపోతాడు. 1 ఎకరా భూమి పంట పండించిన రైతు మార్కెట్లో సంగారెడ్డి పక్కకున్న మార్కెట్లో అమ్ముతాడు, కానీ ఇంకో రాష్ట్రంలో అమ్మాడు కదా. కానీ ఈ చట్టము కొనేటోళ్లకు సవలత్ ఇచ్చింది. ఎవడైతే బయట వేరే కుబేరుడు వచ్చి కొంటాడో ఆయన ఇది అవకాశం ఇచ్చింది అనమాట. నువ్వు అమ్మవు కానీ కొనేటోడు ఇంటికి వస్తాడు. ఆయన రేట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అదే రేటుకు నువ్వు అమ్ముకోవాలి. అచ్చా ఇంకోటి ఉన్నది ఇలా ఈ చట్టంలో
ఇప్పుడు మోడీ తీసుకొచ్చిన చట్టంలో నువ్వు ఈ రేటని అమ్ముతావు, కానీ పంట నష్టపోతే నేను నష్టపరిహారం ఇస్తామని చట్టంలో పెట్టలేను. మనం ఆ చట్టంలో పెట్టలేమని నువ్వు ధర ఫిక్స్ చేస్తున్నావు నువ్వే, వేరే వచ్చి కొననీగా ఫిక్స్ చేస్తున్నది నువ్వే. మరి నష్టపోతే నష్టపరిహారం చట్టంలో ఎందుకు పెట్టలేవు అని రాహుల్ గాంధీ గారు, ఇది సోనియా గాంధీ గారు పార్లమెంట్ లో కొట్లాడుతున్నారు. వాస్తవమే కదా అది? ఎవరు అంటలేదు, వాస్తవం ఖాళీ వింటున్నారు. ఏదో నా అరగత చెప్తున్నారని చెప్తే తింటున్నారు, మరి ఎవరు చెప్తుందో లేదో నాకు తెలియదు. కానీ అర్థమైందా? ఏంటి అమ్మాయి ఏమని సార్ వచ్చిండే అమ్మ గిలేం పెట్టిండ్రా నాయన అని అనుకుంటున్నా. లేకపోతే తెలుసా, చట్టము చాలా ప్రమాదం, ఇదిగా చాలా పెద్ద ప్రమాదం. మద్దతు ధర లేదుగా, మద్దతు ధర లేదు చట్టంలా. ఇక అంతే, ఇక నువ్వు రూపాయి చాలని అమ్ముకోవాలనుకుంటున్నావే రైతు, మోడీ సాగు రూపాయి అమ్మంటాడు. ఇది పంచాలి. ఇక నువ్వు అమ్మలేవనుకో, చక్క పోలీసుల జీప్ వస్తుంది నీ చక్కగా. ఇక పోలీసుల జీప్ వస్తే నువ్వేం చేస్తావు? నువ్వు ఊకుంటావు. నేను వస్తే ఆడ రోడ్ కాడ అరెస్ట్ చేస్తారు, ఆడ లోపల వాడేస్తారు, అయిపోతుంది పంచాలి. విన్నావా? కాబట్టి ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇది తప్పు, రైతులను నాశనం చేస్తున్నది చట్టము, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఇది ఒప్పుకోమని అంటున్నాము. కానీ ఆయన ఇంటలేడు మోడీ, ఆయన వినే పరిస్థితిలో లేరు. ఇది పరిస్థితి. దీని మీద సరే రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేసి మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది కాబట్టి భవిష్యత్తులోనైనా ఇప్పటి నుంచి కొట్లాడుకుంటూ పోతుంటే దీన్ని ప్రభుత్వము వెనక్కి తీసుకుంటుందా, లేకపోతే టైం బాగుండి, ప్రజల టైం బాగుండి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మళ్ళీ కాంగ్రెస్ వస్తే ఈ చట్టాలను క్యాన్సిల్ చేస్తారు. ఇది సౌలభ్యం. మేము సంతకాలు అందరు పెడతందుకు తయారున్నాం. నాకు ఎక్కే లోపల చట్టం గిట్టాలు అన్నీ వచ్చేసి అన్నీ అయిపోతాయి. కాబట్టి రామా, ఇది చాలా ప్రమాదం అమ్మా. ఊళ్ళల్లో మీకు ఇదంతా మీ పంట మీద మీకు హక్కు ఉండదు, మీ తిండి మీద మీకు హక్కు ఉండదు, నీ భూమి మీద పంట మీద నీకు హక్కు ఉండదు. ఇదంతా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ సాబు, మోడీ సాబు, ఇది వాళ్ళ ఇది జరుగుతున్నదమ్మా. ఈ విషయం మీకు చెప్తున్నాము. ఈ సంతకాల సేకరణ ఇది మీరు గ్రామస్తులు పెట్టండి. అట్లనే మండలాలకు సంబంధించి అందరూ కూడా కూర్చొని రైతు పేరు, రైతు ఫోన్ నంబరు, మళ్ళీ కూడా చెప్తున్నా, గుంపుల గోవిందరావు ఈ సంతకాల ఫోన్ నంబర్ ఎందుకు రాసుకుంటున్నారంటే మళ్ళా ఫోన్ చేస్తారు వాళ్ళు. మీరు ఆయన ఇప్పుడు నేనేం చెప్పలేదు, సంతకం గీకిను, మీరు ఆగండి, మీరు ఆయన దండదన కూర్చోండి, గీకి మాపగలరు ఆయన లక్ష్మణ్ రెడ్డి. విన్నారా? ఊర్లో ఇట్లా చెప్పాలి, చెప్పి సంతకం పెట్టాలి. ఈ ఫోన్ వస్తుంది మళ్ళా ఏడికెచ్చి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే ఎవరికైనా ఫోన్ వస్తుంది, నువ్వు సంతకం పెట్టినవు, ఇది నీకు తెలుసా ఈ సంగతి అని అడుగుతారు. ఏమోసారి ఎమ్మెల్యే సాబ్ వచ్చింది సంతకం గీకినా ఏమైందో మాకు తెలియదు అన్నావు అనుకో, నీకు లాభం లేదు. ఈ మామూడు పోయినట్టు గీక్కొని వచ్చినట్టున్నాడు, వీళ్ళకేం తెలియనట్టున్నది అనేది అంటే మీకు తెలియాలి కదా. ఇదంతా ఎంత ప్రమాదం ఉంది చూడు. ఇప్పుడు మా డ్యూటీ ఏంది, రైతులకు కానీ ప్రజలకు కానీ నష్టం కలగొద్దు. గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్తే చేసింది, విన్నావా? ఇప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ అంటే రుణమాఫీ చేయలేదా? కేసీఆర్ 1,00,000 రూపాయల రుణమాఫీ అని 4 కిస్తులు చేసి అడిగేదా? మొన్న 1,00,000 రూపాయలు ఇస్తాను 2 ఏళ్ళు అయిపోయి అడిగేదా? 50 ఏళ్ళలో పెన్షన్ ఇస్తానని అడిగేదా? డాక్రా గ్రూప్లకు పైసలు లోన్లు ఇస్తలేడు అడిగేదా? ఒక ఇంటి ఇద్దరు ముసలి ఉంటే ఒక ముసలామెకి ఇచ్చిన ఒక ముసలానికి ఇస్తలేరు పెన్షన్ అడిగేదా? దళితుల 3 ఎకరాలు ఇస్తానంటే ఇయ్యలేదు అడిగేదా? ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని అడిగేదా? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అడిగేదా? అడిగేదేమన్నా? మీరు చదువురాళ్ళలో కొలువు రాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తానని అడిగేదా? అడిగేదేమన్నా? ఎవ్వరు అడగలేదు. నేను మన కాళ్ళు చేతులు మామూలు మనలు కొట్టుకుంటే 2,000 తోటి గెలిచిన లాస్ట్కి వస్తాయి. అవతల పోలీసులు వాడేమో పైసలు.
కొక్కేసినావు కదా 40,000 మెడతాడు 40,000 మనకి ఏంటంటే 2,000 కాంగ్రెస్ నమ్మలేదు. ₹1,00,000 4 కిస్తీలు అని చెప్పి 4 కిస్తీలు కాలేదు కదా ఇంకా మీది. అవి ఇంకా బ్యాంకులో ఎట్లా ఉన్నాయి కదా మిత్తుల కింద. మళ్ళీ ₹1,00,000 ఇస్తారు మళ్ళీ మీరు మీరే కదా. సరే 5 అయిపోయి పంచాయతీ ఇప్పుడు ఏం చేస్తారు మనం గీకలేము 3 ఏమో ఏం చేయలేము. కానీ ఉన్న మాట చెప్తున్నా. ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ ఎవరు అడుగుతలేరు. ఇప్పుడు ఇది కూడా అదే పంచాయతీ. ఇప్పుడు ఈ చట్టం కూడా మీ జీవితాలు ఖరాబ్ చేసే చట్టం తెచ్చారు. ఈ చట్టం సంగతి మీకు చెప్పుదామని వచ్చిన. దీని మీద మీరు ఇక ఎట్లా మీరు మీరేం చేసేది లేదు. మేమే కొట్లాడాలి. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కొట్లాడాలి. ఇప్పుడు ఇదని ఇప్పటికైనా అర్థమైంది కదా రామరెడ్డి. ప్రతి గ్రామంలో మనకు సంతకాలు ముఖ్యం కాదు. నీకు 2,000 మంది సంతకాలు పెట్టిరు అంటే 2,000 మందికి ఈ చట్టం వల్ల వచ్చే ప్రమాదం తెలిసి ఉండాలి. ఊర్లో 10 మంది కాదు పెట్టండి. ఓపికదాడు నువ్వు మళ్ళా నువ్వు ఖచ్చితంగా నువ్వే తిరగాలి. మీరు అందరూ మెయిన్ టీం అందరు కలిసి తిరగాలి. ఊర్లో 20 మంది రైతులను కూర్చోబెట్టి చట్టం గిట్లా ఉంది, ఇది ప్రమాదం అని ఆ 20 మంది పెట్టినా సరే సంతకాలు పెట్టియాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా ఫోన్ చేస్తే ఈ రైతుకు దీని మీద అవగాహన ఉండాలి, చెప్పేటట్టు ఉండాలి. కాబట్టి మీరు దీన్ని ఒకసారి గ్రామాలలో మనం ఏదో ఇప్పుడు మన పార్టీ మెంబర్షిప్ వేసాడు కాదు. ఇది మనం ఇంట్లో కూర్చోటి అక్కడ నేను కానీ మనం కానీ టీఆర్ఎస్ కానీ ఇంకే పార్టీ కూడా ఇంట్లో కూర్చొని మనం రాసుకొని చేసుడు కాదు. ఇది స్పష్టంగా ఆ 2,000 మంది చాలు రైతులకు. మీ మండలంలో ఆ 2,000 మందితో క్లియర్ గా తెలిసి ఉండాలి. వాళ్ళ పేరు సంతకము ఆ గ్రామము వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి పంపాలి. ఇలా రాజు సర్పంచ్ నువ్వైతే రచమణిగా సంతకం పెట్టి పంపగలవు నాకు సాయంత్రం. ఈ పాంప్లెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతుల సంతకాల సేకరణ. ఈ పాంప్లెంట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో పంచాలి. ఈ పాంప్లెంట్లు ఓకే. పాంప్లెంట్లు కూడా మొత్తం అన్ని గ్రామాల్లో పంచాలి. ప్రింట్ చేసింది. అది నువ్వు రాస్తావా రాయన్నా? నువ్వు రాయి. సరే నేను రాస్తాను. రామరెడ్డి ఎంపీ అహ్మద్ ఎండి చట్టం తీసుకోండి. మేడం సాక్షి